హలో వెల్కమ్ బ్యాక్. ఎవరైతే ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయాలని స్ట్రగుల్ అవుతున్నారో డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. లైక్ అంటే ఈ వీడియోలో నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గెస్ట్ పేపర్స్ ప్రతి ఒక్కటి నేను ఏవైతే చెప్తానో ఇవన్నీ జస్ట్ ఒకటి మీద చూసుకున్నట్లయితే కంపల్సరీ 50+ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ మీరైతే 60 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దాని నుంచి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఇక్కడ కనిపిస్తున్న టైం లైన్ ని మీరు ఫాలో అవుతూ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని రిపీటెడ్ గా చూస్తూ అలాగే మీరైతే కొద్దిగా నోట్ అనేది చేసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడొచ్చు. లైక్ అంటే ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. లైక్ అంటే మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కటి కవర్ అనేది అయ్యాయి. అండ్ మాకు తక్కువ టైం ఉంది అంటే ఆ పీడిఎఫ్ చూసుకుంటే సరిపోద్ది, లేదు ఇంకా మాకు కొద్దిగా టైం ఉంది లేదంటే నేను కంపల్సరీగా 60 మార్క్స్ స్కోర్ చేయడానికి నేనైతే ప్రిపేర్ అవుతున్నాను అనేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. యాక్చువల్లీ ఏంటంటే మీకు అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అట్లాగే ఎస్ఏలు అలాగే ఎల్ఏక్యూ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవైతే మీరు కొద్దిగా నోట్ అనేది చేసుకోండి. అండ్ ఏ ఇయర్ లో మంచిగా రిపీట్ అయ్యాయి అన్నది కూడా ఇక్కడైతే ఉంది, దాన్ని కూడా చూసుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి గైస్. అంటే ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చూపిస్తున్నాను. సో ఎస్ఏలో అని ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ చూపించాను కదా, సో ఇవన్నీ మీరు చూసుకొని కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో మీరు కంపల్సరీగా 60 మార్క్స్ నేను స్కోర్ చేయాలి అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ మీరైతే రిపీటెడ్ గా కొద్దిగా అంటే మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక మోడల్ పేపర్ అలాగే గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే మోడల్ పేపర్స్ అన్నమాట. మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్, సో ఇవి కూడా మీరైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇవైతే మీకు అంటే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి మోడల్ పేపర్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ ని ఇప్పుడు అంటే మనం నార్మల్ గా మోడల్ పేపర్స్ అంటాం కదా అవన్నమాట. సో ఇవి కూడా కొద్దిగా చూసుకొని మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అన్నమాట. సో ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో మీరు అంటే ఏ క్వశ్చన్ కి ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్నది క్లియర్ గా మీరైతే చూసుకోవచ్చు. సో ఇంకా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూసుకోండి. లైక్ అంటే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే 17th క్వశ్చన్ లో సో అంటే ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్ములాకి 2 మార్క్స్ ఇచ్చారు. అండ్ కింద ఎదురాసినందుకు వాళ్ళైతే 2 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏదేదో రాసే పని లేకోకుండా మీరు జస్ట్ ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో సో జస్ట్ ఇలా మీరు రాసినట్లయితే మీకు మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్నది ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. సో దీని అయితే ఇలాగైతే మీరు చూసుకొని మీరైతే మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకి సంబంధించి. అండ్ ఏపీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఏపీ వాళ్ళకి కూడా మాక్సిమం ఇలాగే ఉంటది. సో ఇలాగైతే చూసుకొని మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ ఇక వెయిటేజ్ చూసుకున్నట్లయితే వెయిటేజ్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో ఇలాగైతే ఉంటది అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మీకు అంటే లైక్ ప్రతి ఒక్కటి అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అన్నది అయితే ఇక్కడ అయితే ఉంటది. లైక్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అంటే షార్ట్ ఆన్సర్స్ లో ఎన్ని ఇస్తాడు, ఎస్ఏలో ఎన్ని ఇస్తాడు, లాంగ్ ఆన్సర్స్ లో ఎన్ని ఇస్తాడు అనేసి క్లియర్ గా పిన్ టు పిన్ ఇక్కడైతే ఉంటది అనమాట. సో ఎవరైనా కానీ పేపర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళే వాళ్ళు జస్ట్ వెయిటేజ్ ని ఫాలో అవుతూనే వాళ్ళైతే పేపర్ ని ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి గుడ్డిగా మీరు ఈ యొక్క వెయిటేజ్ ని చూసి మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకొని ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఫైనల్ ఏంటంటే ఫైనల్ టచ్ అనమాట. ఈ యొక్క ఫైనల్ టచ్ అనేది అన్లిమిటెడ్ గైడెన్స్ అనేది ఇస్తుంది. లైక్ అంటే ఈ యొక్క ఫైనల్ టచ్ అనేది ప్రతి ఒక్కటి మీకు కవర్ అనేది చేస్తుంది. లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ అండ్ మెటీరియల్ తో పాటు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు ఇక్కడ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూడండి. లైక్ అంటే మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటది. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్ అండ్ ప్రతి ఒక్కటి మోడల్ పేపర్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కటి అయితే ఉంటది. యాక్చువల్లీ యొక్క ఫైనల్ టచ్ అనేది మీ టైం ని సేవ్ చేసి తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది 200 రూపీస్, బట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేయండి, లేదా
చేయాలంటే డిస్క్రిప్షన్ లో లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఐ హోప్ ఈ యొక్క వీడియోలో మీకు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవడానికి అంటే 60 మార్క్స్ స్కోర్ చేయడానికి అన్లిమిటెడ్ గైడెన్స్ అనేది తీసుకున్నారనేసి అనుకుంటూ సో ఇక క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ నేనైతే రాసిస్తున్నాను. సో 55+ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు అయితే 60 మార్క్స్ అంటే 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వెయిట్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఈ యొక్క పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ డే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.